హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో విజయనగరంలో మంగళవారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఈ శోభాయాత్ర ప్రారంభించారు. పిల్లలు వేషధారణలు, తప్పెళ్ల గుళ్ళు, పులి వేషాలు నగర వాసులను అలరించాయి. ఈ సందర్భంగా హిందూ ధర్మ రక్షా సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, భావితరాలకు హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ధర్మం పట్ల కృత నిశ్చయంతో అడుగులు వేయాలని సూచించారు. హిందూ ధర్మ రక్షా సమితి వారు ప్రతి సంవత్సరం కూడా హిందువుల్లో చైతన్యం తేడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉత్సాహంతో పాల్గొనాలి. ప్రతి తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ అందరూ కూడా, ప్రతి హిందూ బంధువు కూడా ఇది నాది అంటూ ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటారని, ఈ శోభయాత్రను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నో రోజులుగా, గత నెల రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసాలతో కష్టపడి మా హిందూ ధర్మ రక్షా సమితి సభ్యులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం నెరవేరుస్తుంటాము. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఎంతో కష్టంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరు ఈ వేదికని ఉపయోగించుకొని హిందువుల యొక్క శక్తిని, బలాన్ని, చైతన్యాన్ని కూడా చాటుదారని ఆశిస్తున్నాము. అందుకే ఈ కోలాహలం, అందుకే ఈ కాషాయం. కాబట్టి ఈసారైనా సరే మన భారతదేశం మార్పు తెస్తారని, నవభారత్ని చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ విజయనగరంలో కోట జంక్షన్ దగ్గర హనుమాన్ జయంతి అన్నది చాలా పెద్ద ఎత్తులో ప్రజలందరి సహకారంతో ఎంతో ఆనందదాయకంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరగబోతుంది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కోట జంక్షన్ నుంచి హనుమాన్ జంక్షన్, ఎస్బీఐ జంక్షన్ వరకు కూడా శోభాయాత్ర సాగబోతుంది. అక్కడ శోభాయాత్ర ముగిసిన అనంతరం ఒక మీటింగ్ కూడా జరగబోతుంది. నిజంగా చాలా ఆనందదాయకం. ఈ విజయనగరంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా, ఏ చిన్న రామాలయంలో చూసినా, ఏ చిన్న హనుమాన్ గుడిలో చూసినా ఈ హనుమాన్ జయంతి అన్నది చాలా పెద్ద ఎత్తున, పెద్ద అన్నదానాలతోటి, శోభాయాత్రలతోటి చాలా గ్రాండ్ గా కూడా జరుపుకుంటున్నారు. చాలా ఆనందదాయకం. హిందువుల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. హిందువులందరూ కూడా నిజంగా ఒకటవుతున్నారు. ఇంతవరకు కూడా లేని అవేర్నెస్ కూడా ప్రజల్లో బాగా వచ్చింది. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఎంతో ఉత్సాహంతో, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ రోజు ఈ శోభాయాత్రను జరుపుకోవడానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. వాళ్ళందరికీ కూడా చివరి వరకు ఈ శోభాయాత్ర జయప్రదంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.